అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 17వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవబోతున్నాయి, వారి యొక్క శుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం ప్రతికూల సమయం, అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారికి ఏర్పడబోయే సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వారి జీవితంలో శుభ ఫలితాలు ఆశిస్తారో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబం, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి మన గురువుగారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చిన్నపిల్లల మనస్తత్వం కలవారు. మాట గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను చాలా లోతు ఆలోచన కలవారు, చాలా పసిపిల్లల మనస్తత్వం కలవారు. అటువంటి ఈ యొక్క రాశి గలవారిపై రేపటి రోజున ఒక వ్యక్తి మీపై ఎంతో ద్వేషపూరితంగా మీ జీవితాన్ని కొంచెం ఏదో ఒక విధంగా తారుమారు చేయబోతుంది. విపరీతమైనటువంటి కోపంతో ఆమె ఒక పగలాగా మీకు హాని తలపెట్టాలని అయితే మాత్రం, మీకు ఏదో ఒక విధంగా చెడు చేయాలని మాత్రం ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, అలాగే బంధువర్గ మిత్రుల్లో ఎవరైనా ఒక వ్యక్తి కూడా కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో మీకు ఒక పెద్ద తెలిసినటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. వారి కోసం మీరు ఎవరితో అయితే అనవసరంగా ఇంతకు ముందు రోజుల్లో గతంలో ఎవరితో అయితే గొడవలు జరిగినా, లేదా ఇంకెవరైనా ఉండుంటే ఒకసారి తప్పకుండా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. వారి ద్వారా మీకు కాస్త రేపటి రోజున రిస్క్ తప్పదు. అలాగే ఎక్కువగా అటువంటి సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున లేనిపోని సమస్యలు మీ నెత్తికి రాబోతున్నాయి. మీ వెనకాల మీకు తెలియకుండానే అనేక ప్రయత్నాలు చేస్తూ ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది. ఆ యొక్క కక్ష సాధింపు చర్యలు మీపై ఏదో ఒక విధంగా కొనసాగించాలని చెప్పి చాలా ఇంత ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. మీ దగ్గరకు అయితే రాబోతుంది. కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. మీకు సంబంధించినటువంటి విషయాలైనా సరే ఆమెతో పంచుకోకండి. అలాగే మీకు సంబంధించిన ఆర్థిక విషయాల పట్ల కానివ్వండి, లేదా ఏదైనా మీకు సంబంధించిన విషయాలు చాలానే ఉంటాయి. డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా ఇటువంటివి ఏదో ఒక అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీరు తప్పకుండా బయట అయితే అసలు పెట్టవద్దు. గతంలో ఏవైనా గొడవలు ఉంటే అవి ఇప్పుడు చక్కగా మీరు మనసు విప్పి మాట్లాడుకునే ఆమెతో అన్ని విషయాలు చెప్తే మాత్రం ఎటువంటి కల్మషం లేకుండా ప్రతి విషయాన్ని మీరు షేర్ చేసుకునే వ్యక్తులు కనుక ఎదుటి వ్యక్తుల గురించి గుడ్డిగా అయితే అసలు నమ్మవద్దు. గతంలో మనతో గొడవపడి తిరిగి మరలా మన జీవితంలోకి ఇప్పుడు రాబోతున్నారంటే వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది తప్పకుండా మీరు గుర్తు చేసుకోవాలి. మీ యొక్క స్నేహితులు రేపటి రోజున ఒక మంచి సర్ప్రైజ్ని అయితే మీ గురించి ప్లాన్ చేసుకోబోతున్నారు. మీకు సంబంధించిన విషయాలు ఏవైనా చాలా రోజుల తర్వాత వాళ్ళు మిమ్మల్ని కలవడం, ఇవన్నీ విషయాలు కూడా మీకు ఏదైనా ఒక అనుకోని సంఘటన సర్ప్రైజ్గా అయితే ఉంటున్నాయి. మీతో మాట్లాడడం, మీతో సమయాన్ని గడపడము, ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశం రేపటి రోజున ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రేపటి రోజున మీ తలుపు తట్టబోతున్నాయి. వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు, మంచి మార్గాలు కూడా ఆదాయపరంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం, మంచి పరిస్థితులను కూడా ఈ యొక్క దినఫలాల గురించి అయితే కనబడుతున్నాయి. దీని కారణంగా మీరు కాస్త ఒత్తిడికి లోనవబోతున్నారు. కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా ఎదుర్కోబోయే అవకాశాలు లేకపోలేదు కనుక జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఏదైనా కానివ్వండి ప్రతికూలంగా అనిపించినప్పటికీ కూడాను మీ మనసు నిండా శివనామ స్మరణ అయితే తప్పకుండా చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాబోతున్నాయి కనుక ఆ సమస్యల ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవద్దు. ఎంతో గుండె ధైర్యంతో, మనోధైర్యంతో ఉండడం ద్వారా
మీకు రేపటి రోజున అప్రమత్తంగా ఉండడం ద్వారా భగవంతుని నిత్యం స్మరించుకుంటూ ఉండడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం నిత్యం మీపై ఉంటుంది. ఎవరితో ఎంతవరకు స్నేహం ఉండాలనే విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. వారైతే ఎంత దూరం పెడితే అంత దూరం చాలా మంచిది. మీకు తప్పకుండా వీలైనంత దూరం పెట్టడం, ఖచ్చితంగా వారి నుంచి దూరంగా మీరు వేయడం, నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు అనుమానిస్తూ ఉండమని అయితే కాదు, కానీ వారి మీద కాస్త అవగాహనాపూరితంగా అయితే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మాత్రం అనుకోకుండా మీరు నలుగురిలో అవగాహనలు కాకుండా కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా చాలానే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఏదైనా కానీ కొంతమంది మీ యొక్క సొంత విషయాలను కానివ్వచ్చు, మీకు సంబంధించినటువంటి కొన్ని మీలోని రహస్యాలను కావచ్చు, ఇటువంటివన్నీ చెప్పుకోవటం అటువంటి అయితే చేయకుండా అవి మీకు ఇబ్బందుల్ని మాత్రమే కలిగిస్తాయి. అలా జరగకపోయినా కూడా మిమ్మల్ని ఇంకాస్త చీకట్లో పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. మీలో కొంచెం అప్రమత్తత, నూతనంగా పరిచయమైన వ్యక్తుల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వహించడం చాలా అవసరం. వారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకునే మార్గం అయితే చూసుకుంటూ ఉండాలి. రేపటి రోజున తప్పకుండా మీరు శివనామస్మరణ, విష్ణునామస్మరణ తప్పకుండా చేసుకోవాలి. విష్ణుమూర్తి యొక్క ఆలయం లేకపోయినా కనీసం శివాలయానికైనా వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఎక్కువ ప్రతికూలత అయితే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ వెంటే ఉంటాయి. తగినటువంటి విశ్రాంతి తీసుకోవడం ద్వారా తక్కువ పని పట్ల అత్యధికమైన శ్రమను కనుక మీరు కనబరిస్తే కొంచెం మీకు విపరీతంగా ఒత్తిడి అయితే గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక కాస్త ప్రశాంతమైన వాతావరణంగా మీరు నెలకొనవలసిన అవసరం కూడా ఉంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా తప్పకుండా తీసుకోవాలి. ఆర్థిక పరంగా రేపటి రోజున చాలా బాగా కలిసి రాబోతుంది. మీ దగ్గర తగిన ధనం కూడా నిలవబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మాటలకు తొందరపడకుండా మీరు కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కూడాను ఇరువురి మధ్య పరస్పర ప్రేమను నిరంతరం మీరు ఒక అనుభూతి చెందుతూ ఉంటారు. కాస్త వారి మాటలను గ్రహిస్తూ వారిపై ప్రేమను కురిపిస్తూ ఉండడం ద్వారా మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. రేపటి రోజున మాట పెరగడం వల్ల సమస్యలు కూడా పెరగబోతున్నాయి. కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకొని ఆ మాటలను, సమస్యలను శ్రద్ధగా మనసు పెట్టి విని పరిష్కరించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో ఉంటాయి. రేపటి రోజున ఎదురు వ్యక్తులు చెప్పి ఏదైతే కొంచెం మనసు పాడవుతుందని అనుకుంటారో అదే విషయాన్ని మీరు జరిగినటువంటి విషయాన్ని తప్పకుండా ఇలా అనుకున్నారని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కనుక మీ యొక్క భాగస్వామి ద్వారా మీరు కాస్త ఎక్కువ వాళ్ళకి తగినటువంటి జవాబుని ఇస్తూ ఉండడం ద్వారా అనవసరమైన గొడవలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పడానికైతే ప్రయత్నించాలి. అలాగే రేపటి రోజున కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవాలయ దర్శనంతో పాటు యోగా, ధ్యానం ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామితో పాటు అనవసరమైన గొడవలకు కూడా దిగకుండా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆమెకు మీకు ఇవ్వబోయే గిఫ్ట్ని మీ యొక్క కోపాన్ని తగ్గించుకున్న వారు అవుతారు. తప్పకుండా చిన్నపాటి బహుమానాలను, సర్ప్రైజ్ను జీవిత భాగస్వామికి ఇవ్వడం ద్వారా మంచి ప్రేమానురాగాలుగా అయితే మీ మధ్య ఉండబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే ఎటువంటి స్త్రీని బయట కుటుంబ సభ్యులలో కాకుండా బయట ఉన్న వ్యక్తుల ద్వారా రాబోయే వార్తలను విని తప్పకుండా అయితే మీరు కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అటువంటి వారి యొక్క మాటలకు మీరు ఆకర్షితులై వారికి లొంగిపోకుండా ఉండడం, మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుని ఉండడం ద్వారా చాలా మంచిగా అయితే మీ జీవితం ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉదయం సాయంత్రం మీరు తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవడం, తులసి కోట దగ్గర కూడా మీరు తప్పకుండా దీపారాధన చేసుకోవడం, తులసి కోట దగ్గర నైవేద్యాన్ని సమర్పించడం వంటివి చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున కులదేవత ఆరాధన అయితే అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా నిత్యం కులదేవతను ఆరాధించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున ఎన్నో మేలు ఫలితాలు మీ ముందుకు ఉండబోతున్నాయి. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాన్ని పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా మీ ఇంట్లో వెల్లువిరుస్తూ ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగా బలపడుతూ ఉంటారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.